కంచ ఐలయ్య. కంచ ఐలయ్యను సహజంగా హిందూ సమాజంలోని కానివ్వండి, విమర్శకులు కానివ్వండి, కంచర ఐలయ్య అని కూడా మాట్లాడుతూ ఉంటారు. అది మనకు సంబంధం లేని విషయం. ఎందుకంటే విమర్శకులు సహజంగా ఏదైనా ఒక సందర్భాన్ని లేదా నచ్చని విషయాన్ని అవతల వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు తనకు నచ్చని ఎన్నో విషయాలు వాళ్ళు బహిరంగంగా కూడా ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఆయన కంచరైలేనో కంచరై ఏదో సంథింగ్ మనకు సంబంధం అవసరం లేదు, కానీ ఈయన పేరు మాత్రం కంచ ఐలయ్య. కానీ ఈయన ఇప్పుడు మొన్న రాహుల్ గాంధీతో జరిగిన ఒక సమావేశంలో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సుప్రీం రాహుల్ గాంధీ నిర్వహించిన ఒక సమావేశంలో ఈయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అది తెలుగు రాష్ట్రాలకు కావచ్చు, అంతర్జాతీయ సమాజానికి కావచ్చు, లేదా దేశీయ సమాజంలో ఒక వర్గానికి ఎక్స్పోజ్ కావడానికి కావచ్చు. రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ బీసీలకు ప్రత్యేక న్యాయం చేయాలి, బీసీలకంటూ ఒక ప్రత్యేక వాదాన్ని తీసుకురావాలి అని చెప్పి నేను మాట్లాడాను. సహజంగా మనము ఏదో ఒక అవసరం నిమిత్తం ఒక కార్యాలయం పెడతాం, ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తాం. అందరూ వెళ్తారా? సంబంధిత అవసరం ఎవరికైతే ఉందో, నాకు ఈ అన్యాయం జరిగింది, నేను ఈ యొక్క లబ్ధి పొందాలనుకుంటున్నాను, ఈ లబ్ధి నేను ఈ అర్హతలు ఉన్నాయి నాకు, కానీ ఈ అర్హతలు ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వ అధికారులు లేకపోతే సంబంధిత శాఖ ద్వారా నాకు ఈ యొక్క లబ్ధిని చేకూర్చండి, లేదా నాకు అర్హత ఉన్నప్పటికీ నేను లబ్ధి పొందలేకపోతున్నాను కాబట్టి సహాయం చేయండి అని వెళ్తారు. ఎవరు? లబ్ధిదారుడు వెళ్తారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఈయనేం రాజకీయ నాయకుడు కాదు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈయన రాజకీయ నాయకుడు కాదు. కాబట్టి నేను ఇక్కడ ఆ కంచాల యొక్క ముఖ చిత్రాన్ని ఈరోజు జనంగొంతు ద్వారా చెప్పాలనుకున్నాను. బీసీ సంబంధించిన సమస్యలు ఎవరు మాట్లాడతారు? బీసీలు మాట్లాడతారు. ఎందుకు? ఇప్పుడు తీన్మార్ మల్లన్న క్యూన్యూస్ పేరుతో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి అనేక రకాలుగా ఆయన రాజకీయ కోణంలో కావచ్చు, లేకపోతే నేను ఒక బీసీని అని కావచ్చు, రెడ్డిలు, రావులు, కోమట్లు ప్రతి ఒక్క వర్గాన్ని కూడా విమర్శిస్తూ బీసీలు అందరం ఏకం కావాలి అనే నినాదంతో ముందుకెళ్తున్నాడు. ఎందుకు? ఆయన బీసీ కాబట్టి. ముందుకెళ్తున్నాడు. మరి కంచ ఐలయ్య కూడా బీసీ కాదా అని మీరు నన్ను ఖచ్చితంగా, ఇప్పటికే ఆయన బీసీ కాబట్టే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లో ఈయన మాట్లాడుతూ ఉన్నాడు, తప్పేముంది అని మీరు అంటారు. ఈయన బీసీ ఎట్లయితాడు? ఫస్ట్ ఈయన హిందూ ఎట్లయితాడు? ఎందుకు అంటే నేను హిందూ ఎట్లయితా అని చెప్పి బుక్ రాసింది ఈయననే. అదేవిధంగా కొమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు అని బుక్ రాసింది ఈయననే. అదేవిధంగా బర్రె నా జంతువు అని బుక్ రాసింది కూడా ఈయననే. బర్రె నా దేవత అని బుక్ రాసింది కూడా ఈయననే. అందుకే నేను కంచరాయలే అని కొంతమంది విమర్శిస్తారు. నేను అనడం లేదు, ఎందుకంటే నేను ఈయనను మనిషిగానే చూస్తున్నా. ఎందుకంటే 2 కళ్ళు ఉన్నాయి, నోరుంది, ముక్కు ఉంది, మూతి ఉంది, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, నడవగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు. అంటే దాదాపుగా ఈ సమాజంలో చరాచర సృష్టిలో ఆ దేవుడు సృష్టించిన అనేక కోట్లాది రూపాల్లో, కోట్లాది జీవుల్లో మనిషి జన్మ కూడా ఉత్కృష్టమైనది. ఆ మనిషి యొక్క లక్షణాలు ఈయనలో కనబడుతున్నాయి. బహిరంగ లక్షణాలు, బాహ్య లక్షణాలు ఈయన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే కళ్ళు, కాళ్ళు, చెవులు, నోరు, ముక్కు, మూతి అన్నీ ఉన్నాయి. చర్మం కూడా ఉంది. ఎందుకంటే అది భారతీయతను, మన భారతదేశంలో ఉన్నటువంటి సహజ రంగు కూడా ఆయనకు ఉన్నది. అందుకని నేనైతే మనిషి అంటున్నా, వేరే ఏమనట్లేదు, ఎలాంటి కామెంట్ కూడా చేయట్లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ బీసీ రిజర్వేషన్లకు ఆయనకు అర్హత లేదు అని నేను మాట్లాడతా. ఎందుకు అంటే ఆయన బీసీ కాదు, నేను ఎట్లా హిందువునైతే అన్నాడు. బీసీ అనేది ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? హిందూ సమాజంలో కొన్ని వర్గాలను ప్రభుత్వం రాజ్యాంగం ద్వారా ఏర్పరిచిన షెడ్యూళ్ళ ద్వారా కొంతమంది బీసీలు గాను, కొంతమంది ఓసీలు గాను, కొంతమందిని ఓబీసీలు గాను, కొంతమందిని ఎస్సీలు గాను, కొంతమంది ఎస్టీలు గాను రాజ్యాంగము ఒక నిర్దేశిత సమూహాన్ని ఏర్పరిచి వాళ్ళను, అది హిందూ మతంలో మాత్రమే, హిందూ ధర్మాన్ని అనుసరించే వర్గాలను మాత్రమే విభజించి ఆ యొక్క పదాలను రాజ్యాంగంలో చేర్చింది. అటువంటప్పుడు రాజ్యాంగేతర యొక్క అంటే బీసీ కానటువంటి వ్యక్తి
బీసీలను రిజర్వేషన్లను మాట్లాడాలి, కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేయాలి. రాహుల్ గాంధీ ఆయన వ్యక్తిగతంగా అభిప్రాయం కావచ్చు, ఆయన వ్యక్తిగతంగా ఆయనకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు, రాహుల్ గాంధీ నాయకుడు అవ్వచ్చు, అదేదన్నా కానీ ప్రజలు నిర్ణయిస్తారు. రేపు జరిగే ఎలక్షన్లలో ఎవరు ఏంటిది అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. ఏ రాజకీయ నాయకుడు వస్తే మనకు జీవితాలు బాగుపడతాయన్నది ప్రజలు నిర్ణయించుకుంటారు. కానీ ఒక మాట మాట్లాడేటప్పుడు ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తారు. ఇక్కడ కంచె ఐలయ్య మాట్లాడుతున్న అంశం హిందూ సమాజానికి సంబంధించిన అంశం. ఈయన ఏ రకంగా హిందూ అని చెప్పి హిందూ సమాజాన్ని బీసీలకు న్యాయం జరగాలి లేదా నిర్ణయం జరగాలి అని చెప్పి మాట్లాడతాడు? ఆయనకు అర్హతనే లేదు. అలాంటి అర్హత లేని వ్యక్తి ఒక దానికి సంబంధించిన ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యవహారానికి వెళ్ళి బీసీలకు అన్యాయం జరుగుతుంది అని అంటాడు. మళ్ళా ఇంటికి వచ్చి నేను హిందువుని ఎట్లయితా అని ఇంత పెద్ద బుక్ రాస్తాడు. నువ్వు హిందువే కానంటుంది. ఆయన పేరు చివర కూడా ఉంటుంది, మీరు చూడండి, కంచె ఐలయ్య షెపర్డ్. అంటే షెపర్డ్ గొర్రె, నేను గొర్రెను, షెపర్డ్ కంచె ఐలయ్య గొర్రె అని దాని అర్థం. అంటే ఈయన గొల్ల కులంలో పుట్టినందుకు, నేను గొల్ల కులస్తులు ఎక్కువగా గొర్రెల కాపర్లుగా ఉంటారు, యాదవులు ఎక్కువగా గొర్రెల కాపర్లుగా ఉండి గొర్రెలను కాస్తారు కాబట్టి నేను షెపర్డ్ అని పెట్టుకున్నాడు. షెపర్డ్ అంటే పెట్టుకున్నాడు కాబట్టి నేను హిందువును కాదు, నేను గొర్రెను అని ఆయననే చెప్పుకున్నాడు. మనం చెప్పుకోలే, ఇక్కడ ఆయననే చెప్పుకున్నాడు. అయితే ఇప్పుడు ఇంకా కూడా ముందడికి వెళ్తే మనము ఈయన ఎప్పుడు కూడా హిందూ విశ్వాసాలను కానీ హిందూ సమాజాన్ని కానీ ఒక అర్థం చేసుకున్న వ్యక్తి కాదు. అసలు ఈయన కాంగ్రెస్ పార్టీకి ఉన్న లింక్ ఏంది కూడా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఈయనను ఆ స్థాయికి తీసుకెళ్ళి రాహుల్ గాంధీ సమక్షంలో ఈయన ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే ఈయన గతంలో ఒకసారి 1,00,000 కోట్ల రూపాయలు కనుక నా చేతిలో పెట్టినట్లయితే నేను నా భారతీయుల చేతుల్లో బైబిల్ను పెడతాను అని చెప్పి ఒక ఇంటర్నేషనల్ సంస్థకు లేఖ రాసినట్లుగా వివాదం అందరికీ తెలిసిన విషయమే. అంటే ఈయన ఏ రకంగా ఇక్కడ ఉన్న భారతీయ సమాజం 80% వరకు దాదాపు పోంగ ఎంత పోంగ 1000 సంవత్సరాలు అంటే 800 సంవత్సరాలు ముస్లిమ్స్, 200 సంవత్సరాలు బ్రిటిష్ క్రిస్టియన్స్, వీళ్ళందరూ కూడా వేటాడుకుంటూ వచ్చినప్పటికి కూడా ఇంకా ఈ భారతదేశంలో 80% మిగిలింది హిందూ జనాభా. ఈ 80% మిగిలిన 80% జనాభాను కూడా నాకు 1,00,000 కోట్లు ఇస్తే నేను వీళ్ళందరినీ కూడా వీళ్ళందరి చేతుల్లో బైబిల్ పెడతాను అని చెప్పేసి ఒక క్రిస్టియన్ సంస్థకు ఈయన లేఖ రాశాడు. అదే హిందూ సమాజంలో వాస్తవంగా ఏ మతమైనా కూడా పుట్టిన తరువాత మతం వస్తుంది, కానీ హిందూ సమాజంలో పుట్టుకతోటే మతం ఉంటుంది. ఎందుకంటే అది పుట్టుక ద్వారానే వస్తుంది హిందూ సమాజంలో. కానీ వేరేది ఇస్లాం కావచ్చు, స్వీకరిస్తే ఇస్లాం, స్వీకరించకపోతే హిందువే, స్వీకరిస్తే క్రిస్టియన్, స్వీకరించకపోతే హిందూ. ఆరాధన పద్ధతి నేను మార్చుకున్నాను అన్నప్పుడే నువ్వు ఏ ఆరాధన పద్ధతిని ఎంచుకున్నావో ఆ మతానికి సంబంధించిన ధర్మం వైపు నువ్వు నిలబడ్డట్టుగా మన రాజ్యాంగం చెబుతుంది, సమాజం కూడా చెబుతుంది, అంతర్జాతీయంగా కూడా అదే గుర్తు జరుగుతూ ఉంది. కానీ అంతకుముందు అతను పుట్టినప్పుడు సహజంగా హిందుత్వం అంటే ఈ భారతదేశం లోపల కనుక ఒక మనిషి జన్మించినట్లయితే ఆ జన్మతహాను మనం హిందుత్వంగా మాట్లాడతాం. కానీ అతను పుట్టి పెరిగిన తర్వాత నాకు హిందుత్వం నచ్చలేదు, అబ్బాయిష్ వెళ్ళిపోవచ్చు. హిందుత్వం నచ్చలేదు, నాకు ఇస్లాం నచ్చింది, వెళ్ళిపో. నాకు క్రిస్టియన్ నచ్చింది, వెళ్ళిపో. కానీ ఈయన చేసే పని ఏంటిది? కోమటోళ్ళు, స్మగ్లర్లు, బర్రె నా దేవత. నీకు బర్రె దేవత కావచ్చు, దాన్ని నువ్వు అంతగానో ద్వేషించాల్సిన అవసరం ఏమొచ్చింది? హిందువులు ఆవును పూజిస్తారు కాబట్టి నేను బర్రెను పూజిస్తాను, పూజించుకో. ఎవడొద్దు అంటున్నాడు? నువ్వు బర్రె కాబట్టి గొర్రెను ప్రకటించుకున్నావు కాబట్టి బర్రెను పూజించుకో, దాన్ని ఎవడు అర్థంటలేడు కదా. కానీ ఇక్కడ నీ అంతరార్థం ఏమిటి? నువ్వు మాట్లాడుతున్న అంశము, నీవు మాట్లాడుతున్న అంతరార్థం ఏంటిది? నీ వ్యక్తిగత స్వేచ్ఛ వరకు నా బర్రె నా దేవతనో పంది నీ దేవతనో ఎవరికీ అవసరం లేదు. పందిని పూజించేవాడు ఉంటాడు హిందూ ధర్మంలో.
కోతిని పూజించేవాడు ఉంటాడు, శునకాన్ని పూజించేవాడు ఉంటాడు, ఆవును పూజించేవాడు ఉంటాడు, పందిని పూజించేవాడు కూడా ఉంటాడు. వరాహస్వామిగా పందిని కూడా పూజిస్తారు, తాబేలును కూడా పూజిస్తారు, పామును పూజిస్తారు హిందువులు. అంటే ప్రకృతి ప్రేమికులు, ప్రకృతి ఆరాధకులు. ఆ దేవుడు ఏదైతే, ఆ భగవంతుడు ఏదైతే మన సమాజానికి ప్రకృతి ద్వారా ఇచ్చిండో ఆ ప్రకృతిని ప్రేమించే గుణం హిందువుల్లో సహజంగా ఉంటుంది. అలాంటి సహజ గుణాన్ని విమర్శించడానికి నీకు నోరెలా వచ్చింది? హిందువు ఆవును పూజిస్తాడు, తనిష్టం. నీకు నచ్చకపోతే నచ్చలేకుండా సపరేట్గా మూలకు ఇంట్లుండు. కానీ నువ్వు ఆవును పూజిస్తావు కాబట్టి నేను బర్రెను పూజిస్తా, నువ్వు ఆవును ఆవు పాలే తాగి పెద్దగా అయినవా, నేను బర్రె పాలు తాగే పెద్దగా అయినా, ఏ పెద్దగా అయితే అంటే దాన్ని నీ యొక్క మనసులో, నీ యొక్క మైండ్లో, నీ యొక్క మెదట్లో ఉన్న ఆలోచనను నేను మాట్లాడుతూ ఉన్నా. నువ్వు హిందూ అదే మరి ఇదే సందర్భంలో నువ్వు ఈ హిందూ దేశంలో, హిందూ ధర్మంలో పుట్టిన నువ్వు గొర్రెగా మారినవు, షెపర్డ్ అని పెట్టుకున్నావు, గొర్రెగా మారినవు. అది నీ ఇష్టం, నీ వ్యక్తిగత స్వేచ్ఛ. నీ వ్యక్తిగత మత స్వేచ్ఛకు ఏ రాజ్యాంగంకు అడ్డం కాదు. అదే మరి ఆ గొర్రె స్వేచ్ఛ, ఆ గొర్రె మతంలో ఎలాంటివి లేవా? నువ్వు అనుసరించే మతంలో హెచ్చుతగ్గులు లేవా, కులాలు లేవా, కుంపట్లు లేవా? అందులో ఉన్నోడు ఒక చర్చికి పోయినోడు ఇంకో చర్చికి పోడు. అదే ధర్మం ఇస్లాం ధర్మంలో విమర్శిస్తావా? ఇస్లాం ధర్మంలో కూడా విమర్శించవు. అక్కడికి పోతే దంతారు, పీక కోసేస్తారు నీది. అందుకని చెప్పి మాట్లాడవు నువ్వు దాని గురించి. కానీ హిందువులు తేరగా వచ్చారు, నీకు హిందువులు తేరగా వచ్చారు కాబట్టి హిందూ ధర్మాన్ని విమర్శించడానికి నువ్వు పోతావు. అయితే పోయినవు. ఇవాళ నీ యొక్క ఏదైతే కాంగ్రెస్ పార్టీ యొక్క లింక్ ఏంటిది? ఇవాళ అసలైన ప్రశ్న ఏంటిదంటే ఈ కంచె ఐలయ్యకును కాంగ్రెస్ పార్టీకి ఉన్న అసలు లింక్ ఏంటిది అంటే, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఇన్నాళ్ళు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మాట్లాడారు, మొదటి ముద్ద ముస్లింలకే. అంటే ఇవాళ రెండో ముద్ద క్రిస్టియన్లకా, దీని ఉద్దేశము రెండో ముద్ద క్రిస్టియన్లకా అనే ఆలోచన రాకమానదు. అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాల్లో మొదటి ముద్ద ముస్లింలకు, రెండో ముద్ద క్రిస్టియన్లకు అని చెప్పడానికి, క్రిస్టియన్ సమాజాన్ని ఉత్తేజపరచడానికి నువ్వు కాంగ్రెస్ బాట పట్టావా అనేది ఇక్కడ జనం నుంచి వస్తున్న ప్రశ్న. ఎందుకంటే గద్దర్ కూడా ప్రజానాట్య మండలి, జననాట్య మండలి పేరుతో, విప్లవ గీతాల పేరుతో ఉత్తేజభరితమైన పాటలు పాడుతూ సమాజంలో తిరుగుతూ గొంగడేసుకొని బీదోనిలాగా వేషం వేసుకొని 4 కూడళ్ళ దగ్గర యువతను విప్లవ బాటలు పట్టేటట్టు పాటలు పాడి వాళ్ళందరినీ మాత్రం అడవులకు పంపించి తను మాత్రము ఏసీల్లో తిరుగుతూ, బంగ్లాల్లో తిరుగుతూ కోట్లు సంపాదించి కాంగ్రెస్ పార్టీలో చివరకు చేరిపోయాడు. ఇప్పుడు తన కూతురు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే. అంటే పిల్లలు మాత్రం, అంటే మీ పిల్లలు, మీ సమాజం మాత్రము అమెరికాలో చదువుకొని మంచి ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత జీవితాన్ని అనుభవించాలి. ఇక్కడ సామాన్యులు, పేద ప్రజలు మాత్రము అడవుల బాట బట్టి తుపాకీకి బలి కావాలి. అది గద్దర్ నేర్పిన బాట. అదే గద్దర్ స్థానంలో ఇవాళ నీ ఆలోచన కూడా కనబడతా ఉంది. ఇటువైపు ఈ హిందూ సమాజంలో నీకు అంతగనము హిందూ సమాజంలో లోపాలు ఉన్నాయి అని అనుకున్నప్పుడు నువ్వు చేయాల్సిన పనింది. ఒక ప్రొఫెసరు నువ్వు, కానీ ఏం చేస్తావు? ప్రొఫెసర్ అంటే ఏం చెప్తాడు? విద్యార్థులకు లేదా తన ముందున్న సమాజానికి చైతన్యవంతమైన స్ఫూర్తినిచ్చగలిగే పాఠాలు చెబుతాడు ఒక ఉపాధ్యాయునిగా. నువ్వు చేయాల్సింది కూడా అదే. కానీ నువ్వు చెప్పేది ఏంది? కుమటోళ్ళు, స్మగ్లర్లు, బ్రాహ్మణోళ్ళు కూసుండి తింటారు, బాపనోడు ఏం పని చేస్తాడని మాట్లాడతాడు ఈయన. బాపనోడు ఏం పని చేస్తాడు? బాపనోడు ఖాళీ కూర్చుండి ముచ్చట్లు చెప్తాడు. ఆ ముచ్చట్లు చీని వీళ్ళందరూ కూడా ఆయనకు దాసోహం అని ఆయనకు అన్నీ సమర్పించుకుంటారు అని చెప్తాడు ఈయన. నువ్వు ఈ బాపనోడు అయితే ఏం చెప్తున్నాడో నువ్వు చెప్పేది కూడా అదే కదా చదువు. మరి నువ్వేం చెప్తున్నావు? టేబుల్ కాడ బెంచ్ మీద నల్ల బోర్డు మీద తెల్ల అక్షరాలు రాసుకుంటా పోరాళ్ళతో చదివించుకుంటా నువ్వు కూడా గదే ఏదో చైతన్యం పేరు మీద ఉపాధ్యాయ వృత్తి పేరు మీద నువ్వు కూడా మాటలు చెప్పుకుంటూ నీ కడుపు నింపుకుంటున్నావు, కోట్లు సంపాదించుకుంటున్నావు. ఏదో ఒక పద్ధతిలో నేను
నేను మేధావిని అని సమాజం చేత అనిపించుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఈ సమాజాన్ని గద్దర్ ఎలాగైతే తప్పుదారి పట్టించాడో నా హిందూ సమాజాన్ని లేదా నా యొక్క భారతీయ సమాజాన్ని కూడా నువ్వు అదే విధంగా తప్పుదారి పట్టించి వేరే వర్గాల వైపు వెళ్ళడానికి నీ ప్లాన్లు పనిచేస్తూ ఉన్నాయి. లేకపోతే ఇవాళ నీకు కాంగ్రెస్ పార్టీతో నీకేం సంబంధం? నీకున్న లింక్ ఏంటిది? కాంగ్రెస్ పార్టీలో చేరి నీ సిద్ధాంతం ఎలాగో చెబుతా ఉన్నావు, నేను హిందుత్వానికి వ్యతిరేకంగా నేను అది మరి ఇవన్నీ విమర్శించలే ఒక్కనాడు కూడా. ఇటు క్రిస్టియానిటీ విమర్శించినోనే కాదు, ముస్లింలు విమర్శించినోనే కాదు, జైన్ను విమర్శించినోనే కాదు, బుద్ధుని విమర్శించినోనే కాదు. కానీ కేవలం హిందూ సమాజానికి తెరగా దొరికింది. హిందూ సమాజం నిన్ను ఏమి అనకుండా హిందూ సమాజం ఇచ్చే పన్నులు కట్టే హిందూ సమాజం పన్నులు కట్టే పన్నులతో జీతం తీసుకుంటూ నువ్వు ప్రొఫెసర్గా అంటే నువ్వు ప్రొఫెసర్ అన్నప్పుడు ఏం చేయాలి? అన్ని వర్గాలకు మన రాజ్యాంగం ఏదైతే ఇచ్చిందో ఈ భారతీయులంతా నా సహోదరులు. ఒక ఉపాధ్యాయులు మన పాఠశాలకు ఫస్ట్ పొద్దున 9 గంటలకు వెళ్ళంగానే పాఠశాలలో ప్రేయర్ ఉంటుంది. ప్రేయర్లో మనం ఏమని ప్రమాణం చేస్తాం? భారతీయులంతా నా సహోదరులు అని చెప్పి ప్రమాణం చేస్తాం. భారతీయులంతా నా సహోదరులు అన్నప్పుడు నువ్వు ఒక ఉపాధ్యాయునిగా నువ్వు చెప్పాల్సింది ఏంది? ఈ భారతదేశంలో విభిన్న మతాలు కులాలు అన్నీ ఉన్నాయిరా, కానీ వీళ్ళంతా భారతీయులు ఏకీకృతంగా ఉన్నారు. వేలాది సంవత్సరాలుగా విదేశీయులు దండయాత్రలు ఎన్ని చేసినా వీళ్ళు ఎన్ని పద్ధతులుగా వీళ్ళందరినీ అనదొక్కాలను చూసినా దోచుకున్నా ఎన్ని చేసినా లేచి నిలబడిన సమాజం భారతీయ సమాజం అని ధైర్యం చెప్పాలి. కానీ నువ్వు చెప్తుంది ఏంది? ఈ భారతదేశంలో బ్రాహ్మణుడు ఉన్నాడు, కుమ్మరోడు ఉన్నాడు, కమ్మరోడు ఉన్నాడు అని చెప్పి మాట్లాడతావు. కుమ్మరాయన కుండలు చేసి సంపాదించుండు అంటే శ్రమ పడుతున్నాడు, వడ్లైనా చెక్కి చేస్తున్నాడు. బాపనేని ఏం చెప్తున్నాడు? ముచ్చట్లు చెప్పి బతుకుతున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా ముచ్చట్లు చెప్పే బతుకుతున్నావు. నువ్వు చేసేది అదే వృత్తి కదా. బ్రాహ్మణుడు చేసే ఉపాధ్యాయ వృత్తే నువ్వు చేస్తున్నావు. ఉపాధ్యాయ వృత్తే నువ్వు చేసి ముచ్చట్లు చెప్పి నువ్వు కూడా కేవలం కూసుండి తినడానికి అలవాటు పడ్డ ఈ సమాజం మీద, మా భారతీయ సమాజం మీద కూసుండి తిని బ్రతకడానికి అలవాటు పడ్డ నువ్వు కూడా ఒక జీవివి అంతే మా దృష్టిలో. జై హింద్, భారత్ మాతాకి జై.